వెల్కమ్ టు ఎస్వికే హోమ్స్. అనామిక జ్ఞాపకాలను చెరిపివేసిన కళ్యాణ్, రాహుల్ రుద్రానీల కుట్రను బయటపెట్టిన కావ్య, రాహుల్కి షాక్ ఇచ్చిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కళ్యాణ్ అయితే ఇంటికొచ్చిన దగ్గర నుంచి మూడీగానే ఉంటాడు. ఇక అనామిక జ్ఞాపకాలు తలుచుకుంటూ తనలోనే ఇంకా ఏదో బాధపడుతూ ఇంకా మౌనంగా అలాగే ఉండిపోతూ ఉంటాడు. ఇక ఫుడ్ తినకుండా బాధపడుతూ అలాగే ఉండడం గమనించిన రాజైతే క్లాస్ పీక్తాడు. ఏంట్రా ఇదంతా? అది నిన్ను మోసం చేస్తే నువ్వు ఇలా బాధపడడం ఏంటి అనేసరికి, లేదన్నయ్య, అది నన్ను మోసం చేసినందుకు కాదు, నేను మోసపోయినందుకు నాకు బాధగా ఉంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను చూసావా, అందుకు బాధగా ఉంది. అది నన్ను మోసం చేసింది అంటే నేను దానికి ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వబట్టే కదన్నయ్య. అందుకే కదా నా జీవితంతో ఇలా ఆడుకుంది. లేకపోతే దానికి అంత సీన్ ఉండేదంటావా? అంత ఛాన్స్ నేను ఇచ్చేవాణ్ణి అంటావా? అసలు ఎంత అన్యాయం చేసిందన్నయ్య. కొంచెం కూడా అనుమానం రాకుండా నన్ను ప్రేమించానని చెప్పింది. ఎంత అన్యాయంగా మోసపోయానో తెలుసా? నిజంగానే తను నన్ను ప్రేమించిందేమో అని ఎంత నాలో నేనే నలిగిపోయానో తెలుసా? ఇంత అన్యాయం చేసిందన్నయ్య. అలాంటి ఆడదాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి అనేసరికి, ఇంకెందుకురా, ఇంకా అవసరం లేదు, ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. తన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నీ మనసులో చెరిపేసే. అలాంటి ఆడవాళ్లు ఉండకూడదురా. నీ వదిన చూసావా, ఎంతగా తప్పని పడిందో నీకు తెలీదు. నిన్ను అనామిక కలపాలని ఎంతగానో ప్రయత్నించింది. అందుకే ప్రీవియస్ డే నైట్ కూడా తను వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ఆ రాక్షసి ఇంతలా మాట్లాడిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకేనా మీ వదిన కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆడది నీ జీవితంలో ఉండకూడదన్న ఉద్దేశంతోనే నీ జీవితంలో నుంచి ఆ అనామికని చెరిపివేసింది. లేదంటే ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారేవో కూడా నాకు తెలియట్లేదురా. అందుకే నువ్వు ఇక మీదట ఇలాంటి విషయాల గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పి రాజైతే చెప్తాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఏం జరిగినా కూడా అది మన మంచుకే అని నమ్ము. అప్పుడు ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. నువ్వు ఇలా డీలా పడద్దు, అర్థమవుతుందా? దానికి తగిన శిక్ష పడింది కాబట్టి మనం ఇంకా ప్రశాంతంగా ఉండాలి. అదే మనం దానికి వేసే శిక్ష. రేపొద్దున ఎవరి ద్వారానో మన గురించి మనం ఇలా సంతోషంగా ఉన్నాం అనే విషయం గురించి తనకు తెలిసినప్పుడు తను కుళ్ళుకొని ఏడుస్తూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. అంతేగాని నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఖచ్చితంగా అది మన మీద గెలిచినట్లు విర్రవీగుతుందిరా. అందుకే వద్దు, ఏం చేసైనా వద్దు, ఓకేనా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత, అలాగే అన్నయ్య, నా మనసులో నుంచి ఆ భావాన్ని తుడిచివేస్తాను. ఏం చేసైనా సరే ఈ విషయంలో ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తన గురించి ఆలోచించే ఆలోచనే వద్దు నాకు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత ఇక లోపలికి వెళ్ళిపోతాడు. రూమ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ చూసినా కొంచెం అనామిక ఎక్కువ గుర్తుకు రావడం వల్ల, అలా గుర్తుకు రావడానికి వీల్లేదు. అసలు నన్ను ఇంత మోసం చేసింది, నేను ఎలా మోసపోయానో నాకు అర్థం కావట్లేదు, అది తలుచుకుంటుంటేనే నా గుండె భారంగా మారుతుంది అని చెప్పి బాధపడి ఇంకా పక్కనే ఉన్న ఆల్బమ్ తీస్తాడు. ఫోటో ఆల్బమ్ తీసేసరికి ఇంకొకసారిగా చూసి షాక్ అవుతాడు. ఇక అందులో ఉన్న ఫోటోలు చూసి ఇంకా ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. ఇవి ఇలా కాదు, చెప్తాను అని చెప్పేసి ఇంకా అలా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇక తనేమో ఏం చేస్తాడంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఆ ఆల్బంలో ఉన్న ఫోటోలన్నింటినీ కూడా తీసేసి ఇక మొత్తానికి బయటికి గార్డెన్లోకి వచ్చి మొత్తం ఫోటోలన్నీ చింపి కింద వేసేసి దాని మీద మొత్తానికి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. అప్పుడే కావ్యట్టుగా వెళ్తుంటే ఏంటా అని చెప్పి చూస్తుంది, మంటలు వస్తున్నాయి ఏంటా అని చెప్పి చూస్తుంటే ఇక కళ్యాణ్ ఇలా చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి, కవి గారు ఏం చేస్తున్నారో, అసలు ఏంటి మీదంతా, మీరు ఇంతలాగా బాధపడుతున్నారంటేనే నాకు అర్థమవుతుంది. మన జీవితంలో నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇక మీరు దేని గురించి బాధపడుతున్నారు? ఇలా బాధపడాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? మీరు ఇక మీదట ఈ అమ్మాయి గురించి అస్సలు ఆలోచించకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించొద్దు. తన గురించి ఆలోచిస్తే మనం ఇంకా తన బాధ పెట్టుతున్న వాళ్ళం అవుతాం కాదు, ఇంకా తనని ఇంకా ఇరిటేట్ చేస్తున్న వాళ్ళం అవుతాం. అందుకే అలాంటి మనిషి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉండేసరికి, సరే వదిన, అలాగే చేస్తాను, ఈ క్షణంతో అందుకే తగలబెట్టేశాను, ఇక ఈ క్షణంతో ఆ మనిషిని నేను అసలు కనీసం కన్నెత్తి కూడా చూడను, తన గురించి ఆలోచించను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్న తర్వాత ఇంకా అప్పుడు సడన్గా శృతి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి కావ్యకి ఫోన్ వస్తుంది. ఏంటి శృతి ఇలా ఫోన్ చేసావు, చాలా రోజులైంది, ఏంటి విషయం, ఏమైనా సమస్య అనేసరికి, మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి మేడం అనేసరికి, సరే అయితే ఏంటి చెప్పు అని అంటే, ఇలా కాదు మేడం, మీరు ముందు ఆఫీస్కి వస్తారా, లేకపోతే నేనే బయటకు వస్తాను, మీరు ఆఫీస్కి రావద్దులే
అని చెప్పి అంటే, అదేంటి మన ఆఫీస్కి మనం రాకపోతే అలాగా అది ఇది అని చెప్పి అంటే, ఇక అప్పుడు సరే లేదు మేడం మీకు విషయం అర్థం కావట్లేదు, ఇవి ఆఫీస్లో మాట్లాడుకునే మాటలు కాదు, ఎందుకంటే ఆఫీస్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించి మాట్లాడాలి, మీరైతే పలానా ప్లేస్కి రండి అని చెప్పి కాఫీ షాప్కి పిలుస్తుంది శృతి. ఇక అలాగే ఇద్దరు కలిసిన తర్వాత ఇంకా ఆఫీస్లో జరుగుతున్న అక్రమాల గురించి, అన్యాయాల గురించి, మొత్తం అన్నిటి గురించి చెప్పింది. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాలని మీకు మెసేజ్లు చేశాను, ఫోన్లు చేశాను మేడం, కానీ మీరు రెస్పాండ్ అవ్వలేదు అనేసరికి, అవును శృతి ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు, అందుకే మొన్నటి వరకు కూడా ఇక చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం, ఇప్పుడిప్పుడే కొంచెం పరిస్థితులు నెమ్మదిస్తున్నాయి అనేసరికి, ఎక్కడ మేడం కంపెనీ పరిస్థితి దారుణంగా ఉంది, మీరు కంపెనీని వదిలేసి ఇంటిని మాత్రమే పట్టించుకుంటున్నారు, ఇక కంపెనీని నమ్ముకొని బతికే వాళ్ళం ఎంతమంది ఉన్నామో మీకు తెలుసుగా, అయినా కంపెనీ అనేది మీకు కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, అది మీ కళ, మీ ఆశయం అని మాకు తెలుసు, మరి అలాంటప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన ఇంత పెద్ద విషయాన్ని మీరు ఎలా నెగ్లెక్ట్ చేశారు అనేసరికి, అసలు శృతి ఏమైంది అని అంటే, ఇక అప్పుడు రాహుల్ చేసిన కుట్రలన్నీ కూడా పెట్టేసింది. ఇలా అంతటికీ నాశనం చేసేసాడు అది ఇది అని చెప్పి అంటే, సరే అయితే ఈ విషయం నేను రాజ్ గారికి చెప్తాను అని అంటే, కావ్యేమో రాజ్కి పిలిచి ఇంకా మీరు బయటికి రండి అని అంటే, అదేంటి కళావతి ఇంట్లో మాట్లాడకుండా బయట మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే, లేదు మీరు బయటకు రండి, నేను పలానా కాఫీ షాప్లో ఉన్నాను, ఇక ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాల్సిందే అని అంటే, ఇంకా అప్పుడు సరే అని చెప్పి వస్తున్నాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ శృతి కావ్య కలిసి మొత్తం అన్ని విషయాలు క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాత ఇంక ఇవన్నీ విన్న రాజు అయితే ఆవేశపడిపోతాడు. ఆవేశపడి ఆ రాహుల్ గారిని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నా కంపెనీ జోలికి వస్తాడా, వాడిని చంపేస్తాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే, ఏమండి ఇదిగో ఇలాగే ఆవేశపడతారని ఇంట్లో కాకుండా ఇలా చెప్తున్నాం చూడండి, రాహుల్ ఎంత చాప కింద నీరులాగా మనల్ని మోసం చేశాడో మనం కూడా అలాగే మోసం చేయాలి, అలాగే తిప్పి కొట్టాలి, అప్పుడు మాత్రమే వాడికి తగిన బుద్ధి వస్తుంది అని చెప్పి అనేసరికి, మరి ఏం చేయాలి కళావతి అని అంటే, మనం ఆ శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో ఉన్న ఆ డీలింగ్ని క్యాన్సిల్ చేపిద్దాం, అంతేకాకుండా వాళ్ళు పంపిన ఆ నకిలీ గోల్డ్ని కూడా వెనక్కి పంపించి ఇక మన డబ్బుల్ని మనం రికవరీ చేసుకుందాం, ఇదంతా కూడా రాహుల్కి తెలియకూడదు, రాహుల్కి తెలిసినప్పుడు ఇంకా ఆ శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు చాలా డేంజరస్, వాళ్ళే వాళ్ళని చూసుకుంటారు అని చెప్పేసి ఇక అలా మొత్తానికి చెప్పిద్ది. ఇక ఆ తర్వాత రాజేమో పనులన్నీ చూస్తూ ఉంటాడు, డీలింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేపించి వాళ్ళని బెదిరించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తానికి రచ్చ చేస్తాడు. ఇక శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కూడా చాలా పగ పెట్టేసుకుంటారు రాహుల్ మీద, ఇదంతా రాహుల్ గాడి వల్లే, వాడు ఏమి పీకలేను అన్నాడు, ఏమి పీకేస్తానన్నాడు, ఇప్పుడేమో ఇలాగా మమ్మల్ని పోలీసులకి అప్పచెప్పాడు, వీళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదని చెప్పేసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు కాదురా టైం ఉంటుంది, ఆ టైం ఉన్నప్పుడు చూసుకుందాం అని చెప్పి తన పార్ట్నర్ అంటాడు. ఇక ఆ తర్వాత రాజ్ కంపెనీకి సంబంధించిన నకిలీ గోల్డ్ మొత్తం కూడా వెనక్కి పంపించేసి డబ్బుల్ని రికవరీ చేసుకుంటారు త్రూ పోలీసులు. ఇక పోలీసు ఎలాగో అంత మీడియాకి స్ప్రెడ్ చేయకుండా ఆపుతాడు. ఇక ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మెయిన్ లీడ్ ఉన్నాడు కదా, అతను రాహుల్కి ఫోన్ చేసి ఇంకా గన్ గురిపెట్టి, ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావా అని చెప్పేసి అంటే, నేను మోసం చేయడం ఏంటి బాయ్ అని చెప్పి అంటే, ఇక అప్పుడు ఇలా జరిగింది, మా కంపెనీ మొత్తం అంతా ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది, ఇదంతా నీ వల్లే, ఆ రోజు నువ్వు ఇచ్చిన అష్యూరెన్స్తోనే నేను నీతో డీలింగ్ పెట్టుకున్నాను, లేదంటే అసలు నీ మొహం కూడా చూసేవాడిని కాదు అని చెప్పేసి షాక్ ఇస్తాడు. ఇక దాంతో రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు విషయం తెలుసుకొని. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది, ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.